తెలంగాణ డీసెట్ ఫేజ్ 3కి సంబంధించిన డేట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్, సెకండ్ ఎవరు ఎలిజిబుల్, అండ్ లాస్ట్ వచ్చేసి ఎవరు నాట్ ఎలిజిబుల్ ఈ ఫేజ్ 3కి అవి మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అండి. సో ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు 2 జనవరి నుంచి 4 జనవరి వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 2, 3, 4 ఈ 3 డేస్లో మీకు నచ్చిన రోజు ఫైనల్ సబ్మిట్ కొడితే అవే మీకు వాటిపైననే మీ యొక్క కేటగిరీ ర్యాంక్, మీరు ఎన్ని కాలేజ్ పెట్టారు వాటి మీదనే మీకు ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్. సో మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో అందులో నుంచే మీకు ఎక్కడైనా వేకెన్సీ ఉంటే మీ కేటగిరీ కావచ్చు, మీరు పెట్టిన కాలేజెస్లో 9th రోజు మీకు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో రిజల్ట్స్ సీట్ అలాట్మెంట్ అంటే ఇది 9th రోజు. థర్డ్ వచ్చేసి పేమెంట్. సో ఎవరికైతే ఈ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. సో గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ కాలేజ్లో మీకు ఎంతైతే అమౌంట్ లైక్ 1500 కావచ్చు, 200 కావచ్చు, 100 ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో అది మీరు ఆన్లైన్లో పే చేయాలి. సో ఆన్లైన్లో పే చేస్తే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుంది. సో 9th to 13th 9th రోజు మీకు సీట్ వస్తుంది. 9th, 10th, 11th, 12th, 13th. సో మీకు వచ్చిన కాలేజ్లో ఫస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ 13. అంటే ఆన్లైన్లో మనీ కడితేనే ఆ సీట్ అనేది ఫస్ట్ బుక్ అవుతుంది. సో 13th తర్వాత నేను పే చేస్తా అంటే మీకు ఆల్రెడీ వచ్చిన సీట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఓన్లీ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి లాస్ట్ డేట్ 13. నెక్స్ట్ ఆన్లైన్లో పేమెంట్ చేయడమే కాకుండా మీరు కాలేజ్ కూడా రిపోర్ట్ చేయాలి. ఎవరికైతే సీట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ 16th జనవరి 2025. సో 16th వరకు మీకు వెళ్ళొచ్చు. సో 9th రోజు సీట్ అలాట్మెంట్ అవుతుంది. 9th to 13th మీరు ఎప్పుడైనా ఫీజు కట్టొచ్చు. కొంతమంది లైక్ 10th రోజు కట్టి మీరు 11th, 12th, 13th అప్పుడు కూడా కాలేజ్కి వెళ్ళొచ్చు. కానీ లాస్ట్ డేట్ కాలేజ్కి వెళ్ళడం వచ్చేసి 16th. ఆన్లైన్లో మనీ పే చేయడం 13th లాస్ట్ డేట్, కాలేజ్ రిపోర్టింగ్ 16th. సో ఎవరికైతే మీకు వచ్చిన కాలేజ్ వెళ్దాం అనుకుంటున్నారో మీరు 16th లోపే మనీ పే చేసేయాలి. కాలేజ్కి వెళ్ళి మీ యొక్క అక్కడ రిపోర్ట్ చేసి మీ యొక్క జిరాక్స్ కావచ్చు, వాళ్ళు అడిగిన ఒరిజినల్స్ అన్నీ ఇచ్చేసేయాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో ఎలాంటి సీట్స్కి మీరు ఎలిజిబుల్ ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ సీట్స్ అండి. సో ఫేజ్ 1, ఫేజ్ 2 కన్వర్జన్ బేస్డ్ మీద ఏవైతే మిగిలిపోయిన సీట్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు ఎవరు కూడా ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టలేరు, ఆ కాలేజెస్లో ఆప్ట్ చేసుకొని సీట్స్ ఉంటాయి కదా. సో మిగిలిపోయిన సీట్స్ అన్నిటికీ మీరు అందరు ఎలిజిబుల్. అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ అన్నీ మీరు పెట్టుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్, ఉర్దూ మీడియం ఉర్దూ మీడియం. నెక్స్ట్ నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్. సో కొంతమందికి సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, సీట్ వచ్చి వాళ్ళు పేమెంట్ చేస్తారు కానీ కాలేజ్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు, అంటే కాలేజ్కి వెళ్తేనే సీట్ ఉంటుంది. సో అలాంటి సీట్స్ అన్నీ మిగిలినవి కూడా మళ్ళీ మనకు ఈ ఫేజ్లో డిస్ప్లే అవుతాయి, అవి మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాట్ పేడ్ ఫీజ్. సో కొంతమందికి సీట్ వస్తుంది కానీ వాళ్ళు ఆన్లైన్లో మనీ పే చేయరు. సో ఆ సీట్ అనేది అట్లనే ఉంటుంది. సో అలాంటి సీట్స్ కూడా మళ్ళీ ఈ వెబ్ ఆప్షన్స్లో మీకు వేకెన్సీ కింద కనిపిస్తాయి. సో అవి మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్ మనకు లిస్ట్ ప్రకారం ఇవ్వరండి. సో మనం పెట్టే వెబ్ ఆప్షన్సే ఎక్కువ పెడితే మీకు ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో అక్కడ మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు హూ ఆర్ ఎలిజిబుల్ అంటే ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, సో ఫస్ట్ సీట్ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్. సో మీరు ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, కన్వర్జన్ బేస్డ్ మీద సీట్ రాని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాటెడ్ బట్ నాట్ పేడ్ మనీ. సపోజ్ ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, కొంతమందికి సీట్ అలాట్మెంట్ అవుతుంది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు నచ్చిన కాలేజ్ వస్తేనే వెళ్దాం అనుకుంటారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అమౌంట్ కట్టరు. ఆ సీట్ ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2లో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అంటే మనీ పే చేయకుండా అట్లనే ఉంటే అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది కాబట్టి ఆ వేకెన్సీ మళ్ళీ వస్తుంది. సో అలాంటి వాళ్ళు కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అండ్ నాట్ పేడ్ ఫీ, ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు పేమెంట్ చేయని వాళ్ళు అందరు ఎలిజిబులే. నెక్స్ట్ నాట్ రిపోర్టెడ్ టు కాలేజ్. కొంతమందికి సీట్ వచ్చింది, ఆన్లైన్లో కూడా పే చేశారు కానీ తర్వాత వాళ్ళ కాలేజ్ కొంచెం దూరం ఉండడం వల్ల లేదంటే కాలేజ్ నచ్చలేదు అనుకునే వాళ్ళు కాలేజ్కి వెళ్ళలేరు. వాళ్ళు అంటే సర్టిఫికేట్స్ టీసీ ఇవ్వడం కావచ్చు అవి ఏం చేయలేరు. ఓన్లీ ఆన్లైన్లో మనీ పే చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ పాత సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్ స్టూడెంట్ లాగా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అడ్మిషన్ క్యాన్సిల్ స్టూడెంట్స్. సో నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను. సో మనకు ఈ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు స్టూడెంట్స్ యొక్క డేటా పంపేలోపు మీరు
అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్గా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోకుండా మీరు పార్టిసిపేట్ చేయలేరు, ఎందుకంటే మీ మీద ఆల్రెడీ ఒక సీట్ ఉంటుంది. సో అది క్యాన్సిల్ అవ్వదు. మనకు డేటా సిస్టంలో మీకు ఆల్రెడీ ఒక సీట్ వచ్చినట్టు ఉంటుంది, ఆల్రెడీ కాలేజ్కి రిపోర్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు కొంతమంది కాలేజ్కి వెళ్ళి ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆన్లైన్లో పే చేసిన వాళ్ళు కాలేజీలో రిపోర్ట్ చేసి ఇప్పుడు మీకు అదే కాలేజ్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయరాదు, ఎందుకంటే మీ మీద ఆల్రెడీ ఒక సీట్ బుక్ అయిపోతుంది. సో మళ్ళీ మీకు డిస్ప్లే కాదు. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళైతే మీరు నాట్ ఎలిజిబుల్. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో లైక్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, సో కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆర్ ప్రైవేట్ కాలేజ్ వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ కోసం ట్రై చేసే వాళ్ళు కావచ్చు, సో ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అవి ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఇంపార్టెంట్ లైక్ అప్డేట్స్ వచ్చిన వెబ్సైట్లో ఫాస్ట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది, ఆర్ మెసేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.